తాడిగడప మున్సిపల్ కమిషనర్ తీరు అదేదో చిత్రంలో అంతేగా అన్నట్లు ఉంది. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ కట్టడాలు తన పరిధిలో లేనట్లు వ్యవహరిస్తూ వ్యవహారాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై నెట్టేస్తున్నారు. దానికి సజీవ సాక్ష్యమే ఈ నిర్మాణం. మురళీనగర్లో వైసీపీ పెద్దల హయాంలో వెలిసిన ఈ అక్రమ నిర్మాణంపై ఒక ప్రముఖ వ్యక్తి 2 నెలల నుండి స్వయంగా మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఫిర్యాదుదారుడు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఓకే అనే ఒంటి అక్షర సమాధానం తప్పించి ఎటువంటి చర్య లేదు. ఈ కట్టడం నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది భారీగా ముడుపులు అందుకున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కమిషనర్ తన వ్యవహార శైలితో ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఎటువంటి స్వప్రయోజనం పొందకపోతే ఈ నిర్మాణంపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వం మారినా ఇప్పటికీ వైసీపీ నాయకులకు తొత్తుల వలె వ్యవహరిస్తున్నారా? లేకపోతే అక్రమార్జనలో కమిషనర్ గారికి వాటా ఉందా అనే సమాధానాలు కమిషనర్ గారే స్పష్టం చేయాలి.